వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ డిఓ నల్గొండ. మనము గత వీడియో క్లాస్లో అభ్యాసం 11.4లోని మొదటి 5 సమస్యలకి సాధన చెప్పుకున్నాము. ఈ వీడియో క్లాస్లో మిగిలిన సమస్యలకి సాధనని చెప్పుకుందాం. ముందుగా 6వ సమస్యని చూద్దాం. ఏంటి? sec a into 1 minus sin a sec a plus tan a సూక్ష్మీకరించండి అన్నాడు. అంటే దీన్ని సూక్ష్మీకరించడానికి ముందు మనం కొన్ని అంశాలు ఇక్కడ రాశాను, చూడండి ఒకసారి. sin a into sec a అంటే ఏమని రాసుకోవచ్చు దాన్ని? అంటే sec a అంటే 1 by cos a కదా. అంటే sin a into 1 into cos a అంటే sin a into 1 sin a by cos a అంటే sin a by cos a అంటే దట్ ఈస్ ఈక్వల్ tan a కదా. అంటే sin a into sec a అంటే మనం tan a అని తీసుకోవచ్చు. మరి tan a అని sin a into sec a అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ cos a into cosec a is equal ఏమని రాసుకోవచ్చు? cot a. ఎందుకు? cos a into cosec a into a అంటే ఏంటి? 1 by sin a. cos a into 1 cos a by sin a అంటే ఏంటి? cot a నే కదా. ఓకేనా? నెక్స్ట్ tan a into cosec అంటే a ఉంది అనుకోండి. tan a into cosec అంటే tan a అంటే sin a by cos a, cosec అంటే 1 by sin a. sin a క్యాన్సల్. ఇక్కడ ఏముంటుంది? 1 by cos ఉంటుంది, అంటే sec a అని రాసుకోవచ్చు. cot a అంటే sec a ప్లేస్ లో ఏమని రాసుకోవచ్చు? cos by sin. sec a అంటే 1 by cos. ఈ cos కి cos క్యాన్సిల్ అయితే 1 by sin a ఉంటుంది. 1 by sin a ని cosecant a అని రాసుకోవచ్చు. ఇక్కడ tan a into cos a అనుకోండి. sin a by cos a. cos a క్యాన్సిల్ అయితే tan a into cos a ని sin a అని రాసుకోవచ్చు. cot a into sin a అనుకోండి. cos a by sin a. ఈ sin a క్యాన్సిల్ అయితే cot a into sin a ని cos a అని రాసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇందులో ఉన్న అంశాలని మనం ఇందులో ఉపయోగిస్తాం. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఏం చేస్తున్నా? sec a తోటి ఇన్సైడ్ లో మల్టిప్లై చేస్తున్నా. sec a into 1 minus sin a ఉంది కదా. ఈ sec a తోటి లోపల బ్రాకెట్ ని నేను చేస్తున్నాను మల్టిప్లై చేస్తున్నా, గుణిస్తున్నా. sec a into 1 రాసుకుందాం ముందుగా. ఇచ్చిన sec a into 1 minus sin a sec a plus tan a. ఓకే, ముందుగా దీన్ని ఇచ్చిన దాన్ని రాసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ sec a into 1 sec a minus sec a into sin a sec a into sin a. తర్వాత ఉన్న బ్రాకెట్ ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటున్నా. sec a ప్లస్ tan a. చూడండి ఒకసారి sec a into sin a అంటే sin a into sec a ఏమవుతుంది? tan a. ఇలా దీన్ని ఏమని రాసుకోవచ్చు? sec a మీన్స్ 1 by cos a. ఇది sin a. ఇక్కడ sec a ప్లస్ tan a. చూడండి ఇది ఏమవుతుంది? sec a sin a by cos a is equal tan a. ఇక్కడ చూడండి sec a ప్లస్ tan a. చూడండి a మైనస్ b a ప్లస్ b. a is equal sec a, b is equal tan a. a minus b into a plus b is equal a square minus b square రాసుకోవచ్చు కదా. అంటే is equal to secant square a minus tan square a. మనకు సెకండ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ప్రకారము దీని వాల్యూ ఎంత మనకు అనుకున్నాము? చూపించాం 1 అని. ఇక్కడ మనం ఏం రాద్దాం? సిన్స్ a minus b into a plus b is equal to a square minus b square అని మనకు సెకండ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ద్వారా sec square a minus tan square a is equal 1 అని మనకు తెలుసు. వీటి సహాయంతో మనం దీన్ని సూక్ష్మీకరిస్తే ఏమొచ్చింది? వాల్యూ 1. ఇప్పుడు 7వ సమస్యని చూద్దాం. ఏంటి? sin a ప్లస్ cosec a హోల్ స్క్వేర్ ప్లస్ cos a ప్లస్ sec a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 7 ప్లస్ tan స్క్వేర్ a ప్లస్ cot స్క్వేర్ a అని నిరూపించండి అని ఇవ్వడం జరిగింది. మనము ఇక్కడ ఏంటి? LHS ని తీసుకొని దాన్ని a ప్లస్ b హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్. దీన్ని ఎక్స్పాండ్ చేసేసి సింప్లిఫై చేసి RHS వాల్యూ 7 ప్లస్ tan స్క్వేర్ a ప్లస్ cot స్క్వేర్ a అని నిరూపిద్దాం. ఓకేనా? LHS ఏమి ఇవ్వబడిందో తీసుకుందాం. LHS ఏంటి? sin a ప్లస్ cosecant a హోల్ స్క్వేర్
ప్లస్ కాస్ ఏ ప్లస్ సెక్ ఏ హోల్ స్క్వేర్. ఓకేనా? ఏంటి ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ బి స్క్వేర్ కోసికెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2ab 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ కోసెక్ ఏ 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ కోసికెంట్ ఏ. ఓకే, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. నెక్స్ట్ కాస్ ఏ ప్లస్ సెక్ ఏ హోల్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సెక్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ 2ab 2 కాస్ ఏ ఇంటూ సెక్ ఏ 2 ఇంటూ ఏ అంటే కాస్ ఏ బి అంటే 2 కాస్ ఏ ఇంటూ సెక్ ఏ 2ab. ఓకే, చూడండి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ రెండింటిని ఒకే దగ్గర రాస్తున్నాను. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ కోసికెంట్ స్క్వేర్ ఏ ప్లస్ సెక్ స్క్వేర్ ఏ. ఈ రెండింటి చూడండి 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ కొసెక్ ఏ. ఏంటి మనం వీటి యొక్క లబ్ధం ఏమైతే అనుకున్నాము 1 కదా మనము, కాబట్టి 2 ఇంటూ 1 ప్లస్ కాస్ ఏ ఇంటూ సెక్ ఏ ఏమవుతుంది, ఇది కూడా 2 ఇంటూ 1. ఓకేనా? 2 ఇంటూ 1 అంటే 2 ప్లస్ 2 4 అవుతుంది. ఇక్కడ ఈ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఏంటి మొదటి త్రికోణమితి సర్వసమీకరణం ఆధారంగా ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ద్వారా దీని విలువ మనం ఏమని చెప్పుకున్నాం 1 కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1. మనము కోసికెంట్ స్క్వేర్ ఏ ప్లస్ సెక్ స్క్వేర్ ఏ, కానీ మన కోసికెంట్ స్క్వేర్ ఏ ప్లస్ సెక్ స్క్వేర్ ఏ ఉంది, మనం నిరూపించాల్సిన దాంట్లో RHS లో లేదు. ఏముంది, కాట్ స్క్వేర్ ఏ ఉంది, సెక్ స్క్వేర్ లేదు, టాన్ స్క్వేర్ ఏ ఉంది. అంటే కోసెక్ స్క్వేర్ ని మనం కాట్లలో చెప్పుకోవచ్చు, సీకెంట్ స్క్వేర్ ని కూడా టాన్లలో చెప్పుకోవచ్చు. ఏంటి మనకి ఏమని తెలుసు, కోసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ 1 అని తెలుసు కదా. దీని నుంచి కోసికెంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అని. ఇంకేం తెలుసు మనకు, సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ సెకండ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ, ఇదేమో థర్డ్. దీని నుంచి సీకెంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. ఓకేనా? వీటిని ఈ వాల్యూస్ ని ఇందులో ఇక్కడ తీసుకుందాం. ఓకే, కోసికెంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ ఏమని రాద్దాం 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ సీకెంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. రిమైనింగ్ 2 ప్లస్ 2 4. చూడండి ఒకసారి 1 ప్లస్ 1 ప్లస్ 1 1 ప్లస్ 1 2 2 ప్లస్ 1 3 3 ప్లస్ 4 7 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. ఇదేగా మనం నిరూపించాల్సింది. దిస్ ఈజ్ ఈక్వల్ వాట్ RHS. therefore LHS తీసుకుంటే మనకి ఏమొచ్చింది RHS. ఓకేనా? ఇప్పుడు 8వ సమస్యని చూద్దాం. ఏంటి, 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ను సూక్ష్మీకరించండి అన్నాడు. చూడండి మనము ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ చెప్పుకున్నప్పుడే ఏమని చెప్పుకున్నాము, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. తర్వాత సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చున్నాం. లేదంటే సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. ఈ ప్లేస్ లో 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ఉంటే దాని ఈజ్ ఈక్వల్ టు మనం సైన్ స్క్వేర్ థీటా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా అంటే దీని ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు, డైరెక్ట్ గా సైన్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. నెక్స్ట్ కోసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ 1. దీని నుంచి కోసికెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు కదా. మనం ఇక్కడ ఉన్న అంశాలను ఇక్కడ ఉపయోగించి దీన్ని సూక్ష్మీకరిస్తాం. ఓకేనా? ఏంటి 1 మైనస్ కాస్ థీటా ఇవ్వబడిందని తీసుకుందాం. 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఇది ఇప్పుడు 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా అంటే ఇది a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి. లేదనుకో డైరెక్ట్ మనకు తెలిస్తే దీని ఈజ్ ఈక్వల్ సైన్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు.
లేదనుకోండి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ప్రకారము ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ టీటా. ఓకేనా? 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు, కోసికెంట్ స్క్వేర్ టీటా. దీని నుంచి కోసికెంట్ స్క్వేర్ టీటా రాసుకుందాం. 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అంటే ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ప్రకారం దీని ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకో, సైన్ స్క్వేర్ టీటా. కోసికెంట్ స్క్వేర్ టీటా దీని ఏమని రాయొచ్చు, సైన్ టీటా ఇంటూ కోసికెంట్ టీటా హోల్ స్క్వేర్. అంటే ప్రొడక్ట్ ఆఫ్ సైన్ అండ్ కోసెక్ ఏమనుకున్నాం, 1 కదా, 2 1 స్క్వేర్, దిస్ ఈజ్ ఈక్వల్ 1. ఓకేనా? ఇప్పుడు 9వ సమస్యని చూద్దాం. ఏంటి, సెక్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ పి అయితే సెక్ టీటా మైనస్ టాన్ టీటా విలువ ఎంత? మనము సెకండ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ చెప్పుకున్నప్పుడే సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ 1 అని చెప్పుకున్నప్పుడు ఏమని చెప్పాము, సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ 1 ని సెక్ టీటా మైనస్ టాన్ టీటా ఇంటూ సెక్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ 1 అని రాసుకోవచ్చు. ఇందులో ఏదైనా ఒక వాల్యూ సెక్ టీటా ప్లస్ టాన్ టీటా వాల్యూ తెలిస్తే సెక్ టీటా మైనస్ టాన్ టీటా వాల్యూ ఏమైందని చెప్పాను, దీని యొక్క గుణకార విలువ అంటే పీకి ఏమైతుంది, సెక్ టీటా మైనస్ టాన్ టీటా విలువ 1/p అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూద్దాం ఏంటి, ఏమి ఇవ్వబడింది, సెక్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు పి అని ఇవ్వబడినది. దీని నుంచి ఏం చేయాలి, సెక్ టీటా మైనస్ టాన్ టీటా వాల్యూ కనుక్కోవాలి. అంటే మనకేం తెలుసు, సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ 1. ఏంటి ఇక్కడ బ్రాకెట్ లో సెకండ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ, రెండవ త్రికోణమితీయ సర్వసమీకరణం నుండి అని రాసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఏంటిది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1 రూపంలో ఉంది కదా, దీని ఏమని రాసుకోవచ్చు, సెక్ టీటా మైనస్ టాన్ టీటా. దీన్ని ఏమని రాస్తున్నా, సెక్ టీటా ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసుకున్నాం. సెక్ టీటా మైనస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? కావాలనుకుంటే ఇక్కడ ఏమని రాసుకుందాం, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకే, ఇప్పుడు సెక్ టీటా ప్లస్ టాన్ టీటా విలువ ఏమని ఇచ్చిండు, పి అని ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని ఈజ్ ఈక్వల్ పి అని రాసుకుందాం. పి ఇంటూ ఏమవుతుంది, సెక్ టీటా మైనస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీని నుంచి మనకు కావాల్సిన సెక్ టీటా మైనస్ టాన్ టీటా ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, పక్షాంతరం చెందిస్తే ట్రాన్స్పోజ్ చెందిస్తున్నట్లయితే ఏమవుతుంది, దీన్ని డివైడ్ చేస్తుంది 1/p. మనకు కావాల్సిన సెక్ టీటా మైనస్ టాన్ టీటా వాల్యూ కదా 1/p. 10వ సమస్యని చూద్దాం. ఏంటి, కోసికెంట్ టీటా ప్లస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ k అయితే కాస్ టీటా ఈజ్ ఈక్వల్ k స్క్వేర్ మైనస్ 1/k² ప్లస్ 1 అని చూపుము అన్నాడు. అంటే మనం ఏంటి, ఏమి ఇవ్వబడింది అది రాసుకుందాం. సాధన, కోసికెంట్ టీటా ప్లస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు k అని ఇవ్వబడినది. నేను దీని ఏమని రాసుకుంటున్నా, కోసెకెంట్ టీటా అంటే 1/sin టీటా ప్లస్ కాట్ టీటా అని ఏమని రాసుకుంటున్నా, కాస్ టీటా బై సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు k. దీన్ని రెండు విధాలుగా ప్రూవ్ చేయవచ్చు, మనం చూద్దాం. ఇదేమని రాసుకోవచ్చు, 1 + cos టీటా సైన్ టీటా, ఇక్కడ డినామినేటర్ సైన్ టీటా ఉంది, ఇక్కడ సైన్ టీటా ఉంది. కాబట్టి ఏంటి, సజాతీయ భిన్నాలు లైక్ ఫ్రాక్షన్స్. కాబట్టి నేను న్యూమరేటర్ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి వాటిని కలిపేస్తున్నాను. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు k. 1 + cos టీటా ఈజ్ ఈక్వల్ క్రాస్ మల్టిప్లై చేస్తే k ఇంటూ సైన్ టీటా. cos టీటా ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ సైన్ టీటా. +1 ఇటు పంపిస్తే -1 అవుతుంది. ఓకేనా, ఈ విధంగా తీసుకుందాం. ఇప్పుడు మనం తీసుకుందాం. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి ఇచ్చిన దాన్ని మరి ఒకసారి తీసుకుందాం. ఏంటి, కోసికెంట్ టీటా ప్లస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు k అని ఇవ్వడం జరిగింది.
మనకు త్రికోణమితి సర్వసమీకరణం, మూడవ త్రికోణమితి సర్వసమీకరణం నుంచి మనకేమని తెలుసు, కోసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ 1 అని, కోసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా, దీని ఏమని రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా, ఈజ్ ఈక్వల్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, కోసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ 1. ఓకేనా, ఇక్కడ దీని వాల్యూ కే అని తీసుకుందాం. ఏమవుతుంది అప్పుడు, కోసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఇంటూ దిస్ వాల్యూ ఇస్ కే ఈజ్ ఈక్వల్ 1. ఇప్పుడు కోసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/k. ఇక్కడ మనకి ఏదైతే ఇవ్వబడిందో దీని ఏమనుకుందాం, కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ కే ని ఇది 2 అనుకుందాం, ఇది మనం 3 అనుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం, 2 3లని నుంచి సాధిద్దాం. 2 3ల నుండి 2 ఇంప్లాయిస్ సమీకరణం 2 ఏంటి, కోసెకంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఏంటి, కే. మూడవది ఏంటి, కోసెకంట్ థీటా మైనస్ కాట్ థీటా, అంటే కాట్ ని తొలగిస్తున్నా, కాట్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1/k. 2 3లను కలపగా నుండి అనొచ్చు, లేదా కలిపిస్తే ఏమవుతుంది, కాట్ థీటా క్యాన్సల్, కోసెక్ థీటా ప్లస్ కోసెక్ థీటా 2 కోసికెంట్ థీటా ఏమవుతుంది, k ప్లస్ 1/k. చూడండి, దీనికి 2 కోసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్ k ఇంటూ k, k స్క్వేర్, 1 ఇంటూ 1 1, 1 స్క్వేర్ అంటే 1 బై k. కోసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2 ఏమవుతుంది, ఇక్కడ డినామినేటర్ ని మల్టిప్లై చేస్తుంది, k స్క్వేర్ ప్లస్ 1 బై ఇక్కడ ఉన్న డినామినేటర్ k కదా, 2k. చూడండి, కొసెక్ థీటా తెలిసింది అనుకోండి, దాని నుంచి మనం సైన్ థీటా వాల్యూ రాయొచ్చు కదా. దీని నుంచి కొసెక్ థీటా ఈక్వల్ k స్క్వేర్ ప్లస్ 1/2k అంటే దీని నుంచి సైన్ థీటా ఏమవుతుంది, సైన్ థీటా 2k బై దీని యొక్క గుణకార విలువ k స్క్వేర్ ప్లస్ 1. దీన్ని మనము 1లో ఇక్కడ కాస్ట్ థీటా ఈజ్ k ఇంటూ సైన్ థీటా మైనస్ 1 ఉంది కదా, ఇక్కడ సైన్ థీటా ప్లేస్ లో 2k బై k స్క్వేర్ ప్లస్ 1 ని 1లో ప్రతిక్షేపిద్దాం, రాద్దాం. నువ్వు 1లో వ్రాయగా మరి 1 ఇంప్లాయిస్ 1 ఏంటి, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ ఏంటి, k ఇంటూ సైన్ థీటా, k ఇంటూ సైన్ థీటా అంటే ఏంటి, 2k బై k స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది, k ఇంటూ 2k అంటే 2k స్క్వేర్ ఇక్కడ బై 1, k స్క్వేర్ ప్లస్ 1 అనేది ఏమవుతుంది, k స్క్వేర్ ప్లస్ 1 అనేది ఎల్సిఎం. సో ఈ 1 తోటి మైనస్ 1 ఉంది కాబట్టి మైనస్ 1 ఇంటూ k స్క్వేర్ అంటే మైనస్ k స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1. చూడండి, 2k స్క్వేర్ మైనస్ k స్క్వేర్, కాస్ థీటా ఈజ్ ఈక్వల్, దేని ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ కదా, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఇక్కడ రాసుకుందాం, 2k స్క్వేర్ నుంచి ఒక k స్క్వేర్ పోతే k స్క్వేర్, 2k స్క్వేర్ నుంచి ఒక k స్క్వేర్ పోతుంది అంటే k స్క్వేర్, ఇంకేముంది మైనస్ 1 బై డినామినేటర్ ఏముంది, k స్క్వేర్ ప్లస్ 1. ఇదేగా మనం చూపించాల్సింది, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ k స్క్వేర్ మైనస్ 1 బై k స్క్వేర్ ప్లస్ 1. అంటే మనం ఏం చేసాం, ముందుగా ఇచ్చిన కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ k ని 1 బై సైన్ థీటా ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ k అని, 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ k అని, 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు k సైన్ థీటా, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ k ఇంటూ సైన్ థీటా మైనస్ 1 అని దీన్ని ఈక్వేషన్ 1 గా తీసుకున్నాము. మళ్ళీ ఇచ్చిన దీన్ని తీసుకొని కోసెకంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ k అని చెప్పేసి మూడవ త్రికోణమితి సర్వ సమీకరణం ద్వారా కోసెకంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ 1. దీని ఏమని చెప్పుకున్నాము, కోసెకంట్ థీటా మైనస్ కాట్ థీటా వాల్యూ తెలిస్తే కోసెకంట్ థీటా ప్లస్ కాట్ థీటా వాల్యూ ఏమవుతుంది, దీని యొక్క గుణకార విలోమం అవుతుంది.
అంటే ఇది కే అయింది కాబట్టి దీని వాల్యూ కే కాబట్టి దీని వాల్యూ డైరెక్ట్ మనం 1/k అని తీసుకోవచ్చు. 1/k ఎందుకు? త్రికోణమితి సర్వసమీకరణం ద్వారా. ఇప్పుడు ఈ రెండింటి ద్వారా కలిపినట్లయితే 2, 3 కలిపినట్లయితే దీని నుంచి కోసెకండ్ థీటా వస్తుంది. కోసెకండ్ థీటా నుంచి సైన్ థీటా రాయొచ్చు. సైన్ థీటాని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే k ఇంటూ సైన్ థీటా -1 కదా, సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ థీటా ఈక్వల్ k² - 1/k² + 1 వస్తుంది. దీన్ని ఇదే సమస్యని RHS వాల్యూ తీసుకొని మనము ఏంటి k² - 1/k² + 1 అని తీసుకొని దాని ఈజ్ ఈక్వల్ టు LHS వాల్యూని చూపిద్దాం. ఏంటి దానికోసం ఇచ్చిన వాల్యూ కోసెక్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ కే అని ఇవ్వబడిందని రాసుకుంటాను. ఇప్పుడు ఏం తీసుకుంటున్నాను? RHS నుంచి నేను LHS ని ప్రూవ్ చేస్తాను. రెండో మెథడ్ అన్నమాట ఇది. ఏంటి k² - 1/k² + 1 నేను తీసుకుంటున్నాను. ఓకేనా? దీంట్లో k వాల్యూ ఈజ్ ఈక్వల్ ఏమని రాస్తున్నా కోసెక్ థీటా ప్లస్ కాట్ థీటా. కోసెక్ థీటా k వాల్యూ ఈజ్ ఈక్వల్ కోసెక్ థీటా ప్లస్ కాట్ థీటా అని సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేస్తే కాస్ థీటా వస్తుంది. చూద్దాం. k² - 1 కదా, అంటే k ఈజ్ ఈక్వల్ కోసెక్ థీటా ప్లస్ కాట్ థీటా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటి కోసెక్ థీటా ప్లస్ కాట్ థీటా k² కాబట్టి కోసెక్ థీటా ప్లస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ -1 బై k² + 1 అంటే కోసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ +1 ఉంది కాబట్టి +1. ఓకేనా? ఇప్పుడు కోసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? ఏమని రాయొచ్చు? 1/sin థీటా ప్లస్ కాట్ థీటా ఏమని రాయొచ్చు? కాస్ థీటా బై sin థీటా హోల్ స్క్వేర్ -1. ఓకేనా? కింద కూడా సేమ్ ఏమని రాయొచ్చు? 1/sin థీటా ప్లస్ 2 చిక్కుల ప్లస్ ఓకే దీని కాస్ థీటా బై sin థీటా హోల్ స్క్వేర్. ఇక్కడ ప్లస్ ఉంది కదా, డినామినేటర్ ఇక్కడ +1. ఓకేనా? దీని ఏమని రాసి చెప్తున్నాను? 1 + cos థీటా బై sin థీటా 1 + cos థీటా బై లైక్ ఫ్రాక్షన్ కాబట్టి sin థీటా. ఏం చేసిన లవంలో న్యూమరేటర్ లోని కలిపిన 1 + cos థీటా బై sin థీటా తీసుకుని హోల్ స్క్వేర్ రాసుకున్నాను. ఇక్కడ డినామినేటర్ లో ఉన్న వాల్యూని కూడా ఏమవుతుంది? ఇక్కడ ఏముంది? ఇక్కడ -1 ఉంది కదా, ఇక్కడ -1. ఇక్కడ ఏమవుతుంది? 1 + cos థీటా బై sin థీటా హోల్ స్క్వేర్ +1. ఓకేనా? ఇప్పుడు ఏంటి 1/1. ఇప్పుడు దీని ఏమని రాద్దాం? 1 + cos థీటా హోల్ స్క్వేర్ బై sin స్క్వేర్ థీటా. ఓకేనా? a/b హోల్ స్క్వేర్ అంటే a² / b² -1 అంటే 1/1. ఇక్కడ ఏమవుతుంది? 1 + cos థీటా కి హోల్ స్క్వేర్ బై sin స్క్వేర్ థీటా ఇక్కడ +1. ఓకే ఓకేనా? ఇప్పుడు ఎల్సిఎం తీసుకుందాం. ఏమవుతుంది? 1 + cos థీటా హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ బై 1 ఉంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 1 × 1 + cos థీటా హోల్ స్క్వేర్ అంటే cos థీటా 1 + cos థీటా హోల్ స్క్వేర్ వస్తుంది. sin స్క్వేర్ థీటా × 1 అంటే -sin స్క్వేర్ థీటా బై sin స్క్వేర్ థీటా బై ఇది న్యూమరేటర్ వాల్యూ మొత్తం కూడా. ఇక్కడ ఏమవుతుంది? 1 + cos థీటా హోల్ స్క్వేర్ ఈ sin స్క్వేర్ థీటా × 1 sin స్క్వేర్ థీటా బై sin స్క్వేర్ థీటా. చూడండి ఇక్కడ ఉన్న ఇది న్యూమరేటరు, ఇది డినామినేటరు.
ఒక ఫ్రాక్షన్ ని ఇంకొక ఫ్రాక్షన్ తో డివిజన్ చేసినా లేదా ఈ ఫ్రాక్షన్ ని దీని యొక్క రెసిప్రోకల్ తో గుణకార విలోమంతో మల్టిప్లై చేసిన సేమ్ ఆన్సర్ కదా. కాబట్టి ఇది ఏమవుతుంది, అప్పుడు సైన్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ అవుతుంది కదా. ఒక స్టెప్ డైరెక్ట్ ఈ సైన్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ ఇది బై ఇదే వస్తుంది. అంటే ఏంటి, 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా, ఇక్కడ ఏముంటుంది 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, ఎక్స్పాండ్ చేద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి, ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, 2ab అంటే 2 కాస్ థీటా, మైనస్ సైన్ స్క్వేర్ థీటాని ఏమని రాస్తున్నా ఇక్కడ చూడండి. సైన్ స్క్వేర్ థీటాని ఏమని రాస్తున్నా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాస్తున్నా. ఓకేనా, రాసుకోవచ్చు కదా. త్రికోణమి, మొదటి త్రికోణమితి ఫస్ట్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ ప్రకారం ఏమని రాస్తున్నా, సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని పెడుతున్నా. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ తర్వాత బ్రాకెట్ తీసుకొని సైన్ స్క్వేర్ థీటా ప్లేస్ లో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాస్తున్నా. చూడండి, 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కాస్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. ఈ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఏమవుతుంది, 1 అవుతుంది. 1 ఇక్కడ ఆల్రెడీ 1 స్క్వేర్ ఉంది, 1 ప్లస్ 1 2 అవుతుంది. చూడండి ఇక్కడ చూడండి, 1 కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కాస్ థీటా మైనస్ ఇంటూ 1 మైనస్ 1 మైనస్ ఇంటూ ప్లస్ 1 మైనస్ 1 అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా బై ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఏమవుతుంది, ఈ ఆల్రెడీ 1 ఉంది, ఈ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అని 1 అని రాస్తున్నా బై 2 కాస్ థీటా. ఒకసారి చూసినట్లయితే ఈ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సల్, ఇక్కడ ఈ ప్లస్ 1 ఈ మైనస్ 1 క్యాన్సల్ అయిపోతే ఏముంటుంది పైన 2 కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ ఏముంటుంది 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ ప్లస్ ప్లస్ 2 కాస్ థీటా, ఇదే కదా బై ఇక్కడ 1 ప్లస్ 1 2 ప్లస్ 2 కాస్ థీటా. ఓకేనా, న్యూమరేటర్ లో ఏముంది చూడండి, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ థీటా, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ థీటా నుంచి కాస్ ఈస్ కామన్. ఓకేనా, కాస్ థీటాని కామన్ తీసుకున్నట్లయితే ఏముంటుంది 2, ఇక్కడ నుంచి ఇందులో కాస్ బయటకు వెళ్తే 2 ఉంటుంది బై ఒక కాస్ స్క్వేర్ నుంచి ఒక కాస్ బయటకు వెళ్తే ఏమవుతుంది 2 కాస్ థీటా. ఓకేనా, బై 2 ప్లస్ 2 కాస్ థీటా. చూడండి ఈ ప్రొడక్ట్ లో 2 ప్లస్ 2 కాస్ థీటా 2 ప్లస్ 2 కాస్ థీటా, డినామినేటర్ న్యూమరేటర్ సేమ్ వాల్యూ ఉంది కాబట్టి మనము ప్రొడక్ట్ లో ఉండి సేమ్ వాల్యూ ఉన్నప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు. మిగిలింది ఏంటి కాస్ థీటా, అంటే దిస్ ఈజ్ LHS కదా. మనం ఏమైనా ప్రూవ్ చేసినాము, RHS ని తీసుకొని LHS ని ప్రూవ్ చేయడం జరిగింది. ఓకేనా, ఇక్కడ మనం ఏం చేసామంటే ఫస్ట్ కోసెక్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ k తీసుకొని అని ఇవ్వబడింది. దీని నుంచి RHS ని తీసుకున్నా, k² - 1 బై k² + 1 తీసుకున్నా. అంటే k దగ్గర ఇచ్చిన ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ కోసెక్ థీటా ప్లస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ k² అంటే -1, తర్వాత k² ప్లస్ లో మళ్ళీ k ప్లస్ లో కోసెక్ థీటా ప్లస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఇక్కడ +1 వరకు +1 తీసుకున్నా. కోసెక్ థీటా అంటే 1 బై sin థీటా, కాట్ థీటా అంటే cos బై sin, ఇక్కడ లైక్ ఫ్రాక్షన్ ఇది కూడా లైక్ ఫ్రాక్షన్ అంటే 1 ప్లస్ కాస్ థీటా బై sin థీటా హోల్ స్క్వేర్ -1, ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా బై sin థీటా హోల్ స్క్వేర్ +1 ఏమవుతుంది, ఇక్కడ మళ్ళీ ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై sin స్క్వేర్ థీటా, పక్కన ఉన్న -1 కి -1, ఇక్కడ కూడా 1 ప్లస్ కాస్ థీటా బై sin థీటా హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ కాస్ థీటా కి స్క్వేర్ బై sin స్క్వేర్ థీటా. ఓకేనా, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. LCM sin స్క్వేర్ థీటా అయితే ఏమన్నాము 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ -1 ఇంటూ sin స్క్వేర్ థీటా బై sin స్క్వేర్ థీటా. ఇక్కడ ఫ్రాక్షన్ లో పైన న్యూమరేటర్ లో మళ్ళీ డినామినేటర్ వచ్చి sin స్క్వేర్ థీటా వచ్చింది, మళ్ళీ డినామినేటర్ కూడా sin స్క్వేర్ థీటా వచ్చింది. అంటే న్యూమరేటర్ ఉన్న డినామినేటర్ క్యాన్సల్. ఎందుకు వీటిని ఈ ఫ్రాక్షన్ ఇంకొక ఫ్రాక్షన్ తో డివిజన్ చేయడం అంటే ఏమనుకున్నాము, ఫ్రాక్షన్ ఇంటూ రెసిప్రోకల్ ఆఫ్ ద దిస్ ఫ్రాక్షన్ అంటే దీని యొక్క గుణకార విలోమంతో గుణిస్తే
అప్పుడు ఏమవుతుంది, ఈ సైన్ స్క్వేర్ థీటా అనేది లవంలోకి వెళ్తుంది, ఈ సైన్ స్క్వేర్ థీటా ఈ సైన్ స్క్వేర్ థీటా ఆ విధంగా క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం మిగిలింది, 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా. చూడండి ఇక బై 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఏంటి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా, 2ab అంటే 2 into 1 అంటే కాస్, 2 into 1 2 into కాస్ థీటా, బి అంటే కాస్ థీటా. ఈ సైన్ స్క్వేర్ థీటాని ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మైనస్ ఉంది కదా, ఈ సైన్ స్క్వేర్ థీటా ప్లేస్ లో నేనేం తీసుకున్నాను, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని తీసుకున్నాను ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ప్రకారం. అన్నప్పుడు తర్వాత ఏమవుతుంది, యాజ్ దీన్ని ఎక్స్పాండ్ చేసిన 1 స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కాస్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. ఇప్పుడు దీని నుంచి ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ఉంది, ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా ఉంది. ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ప్రకారం ఏమవుతుంది, దీని వాల్యూ 1 అంటే 1 ప్లస్ 1 2 కాస్ థీటా. చూడండి 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 2 కాస్ థీటా, ఈ మైనస్ ఇంటి ఈ బ్రాకెట్ ని ఇన్సైడ్ మల్టిప్లై చేస్తాం, మైనస్ ఇంటూ 1 మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 2 కాస్ స్క్వేర్ థీటా. ఏమవుతుంది, మైనస్ 1 ఈ ప్లస్ 1 క్యాన్సల్, ఏమవుతుంది 2 కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కాస్ థీటా మిగిలింది బై 2 ప్లస్ 2 కాస్ థీటా, 1 ప్లస్ 1 2 ప్లస్ 2 కాస్ థీటా అంటే 2. ఏమవుతుంది, పైన న్యూమరేటర్ లో కాస్ థీటా కామన్ తీస్తే 2 ప్లస్ 2 కాస్ థీటా ఉంది, డినామినేటర్ లో 2 ప్లస్ 2 కాస్ థీటా ఉంది, క్యాన్సల్. ఏం మిగిలింది, కాస్ థీటా. దిస్ ఇస్ LHS. ఓకేనా, RHS తీసుకుంటే మనకు LHS వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.